పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇల్లు గాలి ఒకటి ఏడుస్తా అంటే సుట్టకు నిప్పు లేదని ఇంకోటి ఏడిచిండట. ఆ సాత్రంగా ఉంది. 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యి గ్రూప్ డిస్కషన్స్‌కి మెయిల్ వచ్చిన వాళ్ళు, అదే జూమ్ కాల్ కూడా అయిపోయి గ్రూప్ డిస్కషన్స్‌కి మెయిల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళందరేమో అన్న గ్రూప్ డిస్కషన్స్‌కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో పెట్టరాదే, చెప్పరాదే, గ్రూప్ డిస్కషన్స్‌లలో ఎట్లుంటాయి, ఏం అడుగుతారు, పోయిన సంవత్సరం ఎట్లా జరిగింది, అందరు నీకు ఏర్పాటే కదా, మరి జరంతా మాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్‌ని కనుక్కొని చెప్పరాదే అని చెప్పి వాళ్ళు. ఇక అసలు సెలెక్టే కానోళ్ళు, గ్రూప్ డిస్కషన్స్‌కి జూమ్ కాల్ కూడా కానోళ్ళు, రిజెక్ట్ మెయిల్ వచ్చినోళ్ళంతా ఇక వైట్ గోల్డ్ పరిస్థితి ఏంది, ఇక గోల్డ్ డ్రాప్ పరిస్థితి ఏంది, ఇక కనుక్కొని చెప్పరాదే, నీకు దండం పెడతా జల చెప్పరాదే అని చెప్పి మెసేజ్‌లు పెడతారు. సో, నేను విన్నాను, నేను ఉన్నాను. మ్యాటర్ ఏందంటే ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. గ్రూప్ డిస్కషన్స్‌కి పోయేటోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటది. పోనోళ్ళకి, అసలు రిజెక్ట్ అయినోళ్ళకి, అండ్ రిజెక్ట్ కాకుండా మధ్యలో సందిగ్ధంలో అంటే దాన్నేమంటారబ్బా! ఆ మధ్యలో తేలియాడుతున్న వాళ్ళు అటు ఇటు పోకుండా మధ్యలో తేలియాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా! ఆళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది. షూట్ అప్డేట్స్ చెప్తా. ఎప్పుడెప్పుడు జరుగుతాయి అండ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతది, ఏంది కథ అన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష గురించి నేను ఫస్ట్ వీడియో అంటే ఒక 3 నెలల క్రితం, 4 నెలల క్రితం ఒక వీడియో పెట్టినా అగ్ని పరీక్ష గురించి. అందులో డేట్స్ చెప్పిన చూడు, ఆ డేట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా కంటిన్యూ అయితున్నాయి. అంతకు మించి ఇంకేం లేదు. సరే మళ్ళోసారి యాద్ చేస్తా. 4 నెలల క్రితం ఇన్న ముచ్చట ఏడ యాదుకుంటది. అండ్ ఎటువంటి గ్రూప్ డిస్కషన్స్ టాపిక్స్ ఉంటాయి, ఏంది కథ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పేస్తా. ఓకే. రైట్. ఫస్ట్ థింగ్ 18థ్, 19థ్, 20థ్ ఈ 3 రోజులలో గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నాయి. మీ స్లాట్స్ ప్రకారంగా మీరు వెళ్తారు. పోయిన సంవత్సరం గ్రూప్ డిస్కషన్‌కి, ఈ సంవత్సరం గ్రూప్ డిస్కషన్స్‌కి డిఫరెన్స్ ఉంది. అదేంటంటే పోయిన సంవత్సరం ఒకటే రోజులో 100 చిల్లర అంటే 103, 104 మందో, 106 మందో వచ్చిరబ్బా! వాళ్ళందరిని 10 గ్రూపులుగా డివైడ్ చేసిర్రు. కొన్ని గ్రూపులలో 9 మంది, కొన్ని గ్రూపులలో 11 మంది, కొన్ని గ్రూపులలో 10 మంది, ఇట్లా డిఫరెంట్‌గా పెట్టి 10 గ్రూపులు చేసిర్రు. ఆ 10 గ్రూపులకు ఒకటే రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడతనే ఉన్నారు. గ్రూప్ డిస్కషన్ అయితానే, జీడీ తర్వాత ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ అంతా నింపాలి. ఇక పొద్దునుంచి రాత్రి తెల్లందాకా జరిగిందనుకో రాదురు, ఇక 11, 12 దాకా కూడా గ్రూప్ డిస్కషన్స్ అయితేనే ఉన్నాయి. అది ఎంత హెక్టిక్ అయిపోయిందంటే ఆ హెడ్స్ అక్కడ గ్రూప్ డిస్కషన్ దగ్గరే పోతున్నోళ్ళకి చెప్తున్నా, అక్కడ మీ ముంగట కూర్చుండే సార్లు మేడంలు ఉంటారు చూసిరా, గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తున్నోళ్ళు, వాళ్ళు మామూలోళ్ళు కాదు, ఆషామాషి క్యాండిడేట్లు కాదు, ఒరిజినల్ బిగ్ బాస్ హెడ్స్ వాళ్ళే కూర్చుంటారు అక్కడ. పోయిన సంవత్సరం వాళ్ళే కూర్చున్నారు. మాకు కావాల్సిన కంటెస్టెంట్‌ని మేమే సెలెక్ట్ చేసుకుంటామని వాళ్ళే కూర్చున్నారు. ఈవెన్ అగ్ని పరీక్ష వీడియో సెలెక్షన్ చేసే దగ్గర కూడా ఈ క్యాండిడేట్ అని సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా మెయిన్ హెడ్డే కూర్చుంది అక్కడ. ఒక మేడం కూర్చుంది, ఒక సార్ కూర్చున్నాడు. కూర్చుండి వాళ్ళే ఫైనల్ చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్ వాళ్ళే ఏరుకుంటుర్రు. సో ఈసారి సూపర్ ప్రొఫైల్స్ వచ్చినాయట. ఖతర్నాక్ ప్రొఫైల్స్ వచ్చినాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం ఎక్స్‌పీరియన్స్‌తో మంచిగా ప్రొఫైల్ చేసిర్రు. ఇంకోటి నా అసంటోడు మా 'బిగ్ బాస్' ఇన్‌స్టిట్యూషన్ తెరిచినట్టు తెరిచి పాడ్‌కాస్ట్‌లు, లైవ్‌లు, సీనియర్ కంటెస్టెంట్‌లు, ఎక్స్ కంటెస్టెంట్‌లు, ఆ కంటెస్టెంట్‌లు, ఈ కంటెస్టెంట్‌లతోటి మొత్తం డీటెయిల్‌గా ఇట్లా అరటిపండు ఒలిచి నోట పెట్టుడు కాదు, జ్యూస్ చేసి నోట పోసినట్టుగా చేసిన కాబట్టి చాలా ఎక్స్‌పీరియన్స్‌తో మంచిగా చేసిర్రు. ఈవెన్ జూమ్ కాల్స్‌లో కూడా గట్టిగా మాట్లాడిరంట. అండ్ ఇప్పుడు జీడీకి పోతున్నారు కదా! వాళ్ళందరికీ సో అక్కడ కూర్చునే మేడమ్స్ అట్లాంటోళ్ళు, అక్కడ కూర్చునే సార్స్ అంతా తోపులు అన్నట్టు. అంటే 'బిగ్ బాస్'కి సౌత్ ఇండియా హెడ్స్, 'బిగ్ బాస్' తెలుగు హెడ్స్, అట్లా హెడ్స్ కూర్చుంటారు అన్నట్టు అక్కడ. ఓకే. సో పోయిన సంవత్సరం వాళ్ళకి ఎంత హెక్టిక్ అయిందంటే పొద్దునుంచి రాత్రి దాకా వెర్రి వీళ్ళంతా గ్రూప్ డిస్కషన్స్ గంటలు ఒర్రి తలకాయలు పోయినాయంట వాళ్ళయి. అందుకోసం అని చెప్పి ఎక్కువ మంది వచ్చిర్రు కాబట్టి ఎక్కువ రోజులు పెడతలేరు. అందుకోసం అని చెప్పి డిఫరెంట్ స్లాట్స్‌లలో ఇదే 100 ప్లస్ 100 నుంచి 120 మంది అనుకోర్రి. వాళ్ళని ఒక 10 గ్రూపులు చేస్తారు, 15 గ్రూపులు చేస్తారు. సో ఆ గ్రూపులకి స్లాట్స్ ఇచ్చిర్రు. 3 రోజులు ప్రశాంతంగా చేసుకుందాం. ఎందుకు తొందరపడడం, ఎందుకు ఆగమవుడు. పోయినసారి లెక్కనే మనకు పొద్దున్నంతా వాళ్ళకి పోయినసారి గ్రూప్ డిస్కషన్స్‌లో పొద్దున బ్యాచ్ వాళ్ళందరూ అరుచుకున్నారు, లొల్లి పెట్టిర్రు. సాయంత్రం బ్యాచ్‌కి సల్లబడ్డరు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు అక్కడ పొద్దున్న నుంచి ఎదురు చూసి వీళ్ళలో ఎనర్జీ తగ్గింది. అందరిని చూసి చెవులు వలిగిపోయేటట్టుగా ఒర్రి పొద్దుగాలనేమో మీలో ఎనర్జీ లేదా, మీలో ఫైర్ లేదా అని అడిగిన హెడ్సే, వాళ్ళు ఎవరైతే మెంటర్స్ అక్కడ ఉండి చూస్తున్నారు జడ్జెస్ లాగా, వాళ్ళే సాయంత్రం వాళ్ళని ఎందుకు అంతగానో ఒరుతున్నావు, ఎందుకు అవసరమా ఆ షౌటింగ్ ఎందుకు అని అన్నారంట. సో కాబట్టి వాళ్ళకి అట్లుండొద్దు అని చెప్పి పీస్‌ఫుల్‌గా ఒక 3 రోజులు కండక్ట్ చేసుకుందాం అని చెప్పి 3 రోజులు కండక్ట్ చేసుకుంటారు. టైం ఉంది కాబట్టి. సో 18థ్, 19థ్, 20థ్ స్లాట్స్‌లో వెళ్ళేటోళ్ళకి నేను రేపు, ఎల్లుండి సాయంత్రం పూట ఈ గ్రూప్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి కదా! ఇన్ఫర్మేషన్‌ని మన మాక్సిమస్ చెప్పిన డాటా ప్రకారంగా నేను మీకు ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే. రైట్. అయితే ఈ గ్రూప్ డిస్కషన్స్ పోయేటోళ్ళకి ఆ బుక్లెట్ ఇస్తారు కదా! ఆ బుక్లెట్‌లో వింత క్వెషన్‌లు ఉంటాయి. 200 క్వెషన్‌లు ఉన్నాయి కదా! వింత క్వెషన్‌లు ఉంటాయి. ఆ బుక్లెట్ ఫుల్‌గా నింపాలి. అందులో ఉన్న క్వెషన్స్‌కి ఆన్సర్ చెయ్యర్రి. చెయ్యకపోతే ఏమైతదో తెలుసా? ఒక మాట చెప్తాను. ఒకవేళ చెయ్యకపోతే ఈ బుక్లెట్ నింపనే నీకు చేతనైతలేదు, నువ్వు 'బిగ్ బాస్'కి వచ్చి 100 రోజులు ఏం పీకుతావు తీ అని చెప్పి అనుకుంటారు. అనుకునే ఛాన్స్ ఉంది కాబట్టి బుక్లెట్ నింపుర్రి. అందులో పిచ్చి క్వెషన్‌లు ఉంటాయి. నీకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా? నీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఆ తర్వాత క్రష్ ఎవరు? నీకు పెళ్లయిందా?
పెళ్ళైతే పెళ్ళికి ముందు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? తర్వాత ఉన్నాయా? ఇట్లాంటివి పిచ్చి పిచ్చి క్వెషన్స్ ఉంటాయి. అయినా గాని నింపాలి తప్పదు మనకి. మీకేమనిపిత్తది నింపుర్రి. రైట్. ఇంకా ప్రీవియస్ సీజన్స్ గురించి, ప్రెజెంట్ సీజన్స్ గురించి, రీసెంట్ సీజన్స్ గురించి, మీకిష్టమైనోళ్ళు, ఇష్టం లేనోళ్ళు, ఎందుకిష్టం లేదు, దేనికిష్టం లేదు, ఇట్లాంటి గుచ్చి గుచ్చిన క్వెషన్స్ ఉంటాయి. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో గీయండి, ఈ బొమ్మ గీయండి, బిగ్ బాస్‌ని ఊహించుకొని గీయండి, ఇట్లాంటివి గూడా ఉంటాయి. అందులో మీ నేచర్‌ని ఐడెంటిఫై జేయడానికి రకరకాల పిప్పి చేసే క్వెషన్స్ ఉంటాయి. ఈ క్వెషన్స్ ఉత్తగా ఎడ్డిగా రాయకుర్రి ఆన్సర్‌లు. ఎడ్డిగా రాస్తే ఏమైద్దంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయితే, ఆ ఆన్సర్‌లను బట్టి మీకు అక్కడ టాస్క్‌లు ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఆ ఆన్సర్‌లను బట్టి మీకు పెట్టే మిమ్మల్ని అడిగేవో, క్వెషన్స్ చేసేవో, లేదంటే మీ గురించి మొత్తం ఇక డాటా ఉంటది వాళ్ళకి. రేపొద్దున నాగార్జున సార్ నోటి నుంచెళ్ళి, "ఎంతైనా నీకు ఆ హీరోయిన్ ఇష్టం గదా!" అన్నాడనుకో, ఇక్కడ హీరోయిన్ ఇష్టం అని చెప్పి ఈమె పేరు రాసినావనుకో, సార్ నాకు ఆ హీరోయిన్ అంతేమి ఇష్టం లేదన్నావనుకో, ఎడ్డిని అయితావు. అట్లా. కాబట్టి ఇక్కడ ఏం రాత్తారో అది మీ మనసులో ఉన్నదే రాయిర్రి. ఓకే. రైట్. రైట్. వైల్డ్ కార్డ్‌కి వెళ్ళడానికి ఇష్టం ఉందా అని కూడా ఉంటది బుక్‌లెట్‌లో. అగ్రీమెంట్స్ ఏదైనా ఓకేనా? ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మీరు జాబ్ వదిలేసుకోవడానికి రెడీయా? ఇట్లాంటియన్నిటికి ఆన్సర్‌లు రాయాల్సొస్తది. సరే. ఫస్ట్ వాళ్ళు పాపం ఏది అగ్ని పరీక్షకి కాల్ రాని వాళ్ళు, జూమ్ కాల్ కాని వాళ్ళు, వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్ గురించి ఎదురు చూస్తా ఉన్నారు కదా! నాకు తెలుసు మీరంతా ఎదురు చూస్తుర్రని. సరే ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేస్తా. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్‌లో ఎలాంటి టాపిక్స్ అడుగుతారో అవన్నీ చెప్తా గానీ, వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్ ఆడిషన్స్ అయిపోయినట్టే. ఎక్కడ అయిపోయినాయన్న? కాల్ రాలేదు, ఏం రాలేదు. ఎవరికొచ్చిందన్న? కొంతమంది చేసిరట. కొంతమంది కాల్స్ వచ్చినాయట. నాకు మెసేజ్ చేసిర్రు వచ్చినోళ్ళు. గోల్డ్ డ్రాప్ నుంచి కాల్ వచ్చినోళ్ళు మెసేజ్ చేసిర్రు. వైట్ గోల్డ్ నుంచి ఎవరికొచ్చినాయో నాకు తెలవదు. వైట్ గోల్డ్ నుంచి ఎవరికైనా కాల్ వస్తే నాకు జరంత చెప్పే ప్రయత్నం చేయర్రి. మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది కదా! శ్రీను65_official. సో, దానికి మెసేజ్ చేయర్రి. వైట్ గోల్డ్ నుంచి నాకు కాల్ వచ్చిందన్న. వైట్ గోల్డ్ నుంచి నన్ను పిలిచిర్రు అని చెప్పి ఒక ప్రయత్నం అంటే నాకు తెలుస్తది కదా! ఎవరికైనా వైట్ గోల్డ్ నుంచి వచ్చిందా? నాకు తెలిసి వైట్ గోల్డ్ నుంచి అయితే ఎవరికీ రాలేదు. కానీ గోల్డ్ డ్రాప్ నుంచి ఒకరిద్దరు నాకు మెసేజ్ చేసిర్రు. అన్న నాకు కాల్ వచ్చింది గోల్డ్ డ్రాప్ నుంచి జూమ్ కాల్ అయింది అని. సో, గోల్డ్ డ్రాప్ నుంచి కొంతమందిని తీసుకుంటుర్రు. వైట్ గోల్డ్ నుంచి తీసుకుంటారు. వాళ్ళని డైరెక్ట్‌గా అక్కడికి పంపుతారా? లేదంటే ఇక్కడికే పంపిస్తారా? అనేది తెలవదు. అగ్ని పరీక్ష లెవెల్ 3కి అంటే లెవెల్ 4కి గ్రూప్ డిస్కషన్స్ తర్వాత జడ్జెస్ ముందుకు పంపుతారు కదా! అట్లా పంపిస్తారా? లేదంటే డైరెక్ట్‌గా లాస్ట్ రౌండ్‌కి పంపిస్తారా? తెలవదు. చూద్దాం. ఇప్పటికైతే మనకి ఒక ఇద్దరు గోల్డ్ డ్రాప్‌కి కాల్ వచ్చిందని చెప్పిర్రు. ఇంకెవరికైనా గోల్డ్ డ్రాప్ త్రూ గానీ, లేదంటే వైట్ గోల్డ్ త్రూ గానీ కాల్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఆశలు వదిలేసుకోవాలంటే వదిలేసుకోరు. ఇంక అయిపోయింది. నేను చెప్పిన బిగ్ బాస్ అగ్ని పరీక్షకి రిజెక్ట్ మెయిల్స్ వచ్చినప్పుడే చెప్పిన. అయిపోయింది, ఒడిచింది. ఇక వదిలేసుకోర్రి అని చెప్పిన. కానీ అప్పటికి గోల్డ్ డ్రాప్ నుంచెళ్ళి ఒక మెసేజ్ చేస్తే మెసేజ్ ఏమొచ్చిందంటే 20థ్ లాస్ట్ డేట్ అని వాళ్ళు అన్నారు. కాబట్టి 20థ్ దాకా అప్లై చేసుకునే ఛాన్స్ ఉందట అని చెప్పిన. కానీ ఇదంతా కొంచెం బోకస్ లెక్కుంది. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి రిజెక్ట్ మెయిల్ వచ్చిన వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు రిజెక్షన్ మెయిల్స్ వచ్చేసినాయి కాబట్టి గోల్డ్ డ్రాప్‌కి అప్లై చేయండి అనగానే అప్లై చేస్తారు కదా! అప్లై చేసి నూనె ప్యాకెట్లు అందరూ పట్టుకొని గోల్డ్ డ్రాప్ వాడండి చాలా మంచిది అని చెప్పి ఇట్లా చెప్తారు కదా! ఆ ప్రమోషన్ అయితది కదా అని చెప్పి ఊరికనే ఫేక్ నట్టున్నారు అని నాకు అనిపిస్తుంది. ఇట్లా ఫ్రాడ్ చేస్తారంటే చేయొచ్చు వాళ్ళిష్టం. చేయొచ్చు వాళ్ళిష్టం. ఏముంది తీసుకున్నారు బై గోల్డ్ డ్రాప్ నుంచి ఆయనని తీసుకున్నారంటే ఏం చెప్తావు నువ్వు? వాట్ షుడ్ యూ డూ? నథింగ్ కదా! ఏం హీగలేం కదా వాళ్ళని. అందుకని చెప్పి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. రైట్. సో, గోల్డ్ డ్రాప్‌కి, వైట్ గోల్డ్‌కి అప్లై చేసినోళ్ళకి ఇప్పటివరకు కాల్స్ రాకపోతే లైట్ తీసుకోర్రి. నేను ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్. నాట్ వన్ అండ్ ఓన్లీ వన్ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? ఇదొక్క అవకాశం మాత్రమే. ఇదే అవకాశం కాదు మీ జీవితానికి ఇంకా మస్తున్నాయి అవకాశాలు. ఓకే? జీవితం ఆగిపోదు. మళ్ళా చెప్తానా. ఇక గ్రూప్ డిస్కషన్స్‌కి పోయేటోళ్ళకి చెప్తున్నా ఇనుర్రి జాగ్రత్తగా. పోతారు, కూసుంటారు. పోయిన సంవత్సరం అయితే అందరిని ఒకటేసారి పిలిచిర్రు కాబట్టి చాయ్‌లు, టిఫిన్‌లు, భోజనాలు అన్నీ కూడా ఆళ్ళే పెట్టిర్రు. మధ్యాహ్న భోజన పథకం కూడా అక్కడనే అయిపోయింది. అన్నీ జరిగినాయి. సాయంత్రం కూడా స్నాక్సో, టిఫినో ఏదోకటి పెట్టే ప్రయత్నం చేసిర్రు. కానీ ఈసారి అట్లా కాదు. స్లాట్స్ ప్రకారంగా పోతున్నాం కాబట్టి స్లాట్స్ ప్రకారంగా మీరు ఆ టైంకి ఇంతంతా తినిపోర్రి, నర్వస్‌గా ఉండకుర్రి, యాక్టివ్‌గా ఉండే ప్రయత్నం చేయర్రి. పోయినాక కూర్చుంటారు. కూర్చున్నాక మీకు మీ గ్యాంగ్‌ని ఆడ అరేంజ్ చేస్తారు. మీకు అగ్రీమెంట్స్ అవి ఇవి ఉంటాయి. సైన్ చేస్తారు. ఆ గ్యాప్‌లో మీకు అర్థమవుతది. ఎవరు గట్టిగా మాట్లాడతారో, ఎవరు మెల్లగా మాట్లాడతారో చూస్తారు కదా! మీకు ఒక అవగాహన అనేది వస్తది. సో, గ్యాంగ్‌లో ఎట్లుంటదంటే పోయిన సంవత్సరం ఒక టీమ్ అంటే ఒక గ్రూప్ డిస్కషన్స్‌కున్న గ్రూప్‌లో ఎట్లాంటోళ్ళని పెట్టిర్రంటే ఒక ట్రాన్స్‌జెండర్‌ని పెట్టిర్రు. మేల్‌లో జాబ్ ఉన్నోళ్ళని పెట్టిర్రు, జాబ్ లేనోళ్ళని పెట్టిర్రు, పెళ్లయినోళ్ళని పెట్టిర్రు, పెళ్లి కానోళ్ళని పెట్టిర్రు. ఇట్లా చూసిర్రు. ఫీమేల్‌లో కూడా అట్నే పెళ్లయినోళ్ళని ఒకరిని, పెళ్లి కానోళ్ళని ఒకరిని, బ్యాచిలర్‌ని అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఇట్లా అందరిని కలిపిర్రు. కలగప్పులు గమ్ చేసిర్రన్నట్టు. కలుగురు గంప లెక్క చేసిర్రన్నట్టు. ఒక డాక్టర్‌ని పెట్టి, ఒక డ్రైవర్‌ని పెడితే నేచర్స్ వేరే ఉంటాయి. డ్రైవర్ ఫేస్ చేసిన లైఫ్ వేరే ఉంటది. డాక్టర్ ఫేస్ చేసిన లైఫ్ వేరే ఉంటది. డిస్కషన్ డిఫరెంట్‌గా ఉంటది. అట్లా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పెట్టి ఒక ఐఏఎం ఇట్లాంటి దాంట్లో ఉన్నారు. మనకు రేపు పోయేటోళ్ళలో ఉన్నారు. ఐఐఎంలా చేసేటోళ్ళు, ఐఐటీలు చదివేటోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు అట్లా మంచి మంచి చదువులు చదివేటోళ్ళు, అందులో చదివి జాబులు చేస్తున్నోళ్ళు కూడా ఉన్నారు. స్టార్టప్‌లు, ఫౌండేషన్‌లు, కథా కార్ఖానా, బిజినెస్ మ్యాన్‌లు, పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు ఇచ్చే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు కూడా ఉన్నారు. రేపు పోయేటోళ్ళలో, రేపు ఎల్లుండి పోయేటోళ్ళలో. సో, వాళ్ళందరూ ఉంటారు. అట్లా డిఫరెంట్ పీపుల్‌ని అందులో పడేస్తారు. సో, ఒకడికి విపరీతమైన నాలెడ్జ్ ఉంటది.
వాడు మాట్లాడితే మధ్యలో ఇంగ్లీష్ అత్తా పోతా ఉంటది. ఇంకోటి ఇంగ్లీష్ మాట్లాడితే అవతలోనికి అర్థం కాకుండా పోతది. అసోంటి డిఫరెంట్ పీపుల్‌ని పల్లెటూరు నుంచి వచ్చినోళ్ళని, సిటీ నుంచి వచ్చినోళ్ళని, అల్ట్రా రిచ్, పూర్ అట్లా కలిపేస్తారు. మొత్తం కలిపేస్తారు. అవును. ఇన్ ద మీన్ వైల్ ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. సామాన్యులకు ఎందుకు అవకాశాలు ఇస్తారన్నా? సామాన్యులకు ఎందుకు అవకాశాలు ఇస్తారు? సామాన్యులు అన్న పేరుతోటి జాబ్ ఉన్నోళ్ళని తీసుకుంటారు. నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేసిర్రు. జాబ్ ఉన్నోళ్ళని, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకుంటారు అని చెప్పి పెట్టిర్రు. జాబ్ ఉన్నోడు సామాన్యుడు కాదా? నాకు తెలవక అడిగితే జాబ్ ఉన్నోడు సామాన్యుడు కాదా? ఇప్పుడు వాడు ఐఐటీలో చదువుకొని వాడు మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ చేత్తన్నా, లేదంటే వాడు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టినా, వాడు జాబ్ ఉన్నోడు ఇన్ ద సెన్స్ వాడు పని చేసుకుంటుండు అంటే వాడు సామాన్యుడే. ఎవడైనా సామాన్యుడే ఇక్కడ చెప్తున్నా. వాళ్ళ దృష్టిలో సెలబ్రిటీ కేటగిరీ అంటే సినిమా హీరో. అంటే జనాలందరికీ తెలిసిన నోన్ ఫేస్ ఉంటది చూడు, వాడిని సెలబ్రిటీ అంటారు. నోన్ ఫేస్. వెల్ నోన్ ఫేస్. వాడు మినిమమ్ 10,00,000 మందికో, 20,00,000 మందికో, 1,00,000 మందికో తెలిసినోడైతే, ఇప్పుడు నేనున్నా ఓ 1,00,000 మందికి తెలిసిపోయి, నేను సెలబ్రిటీని కాదు, నేను కామన్ మ్యానే. 1,00,000 మందికే తెలుసు నేను, 1,00,000 మందికి తెలవదు. అంటే 0 పీపుల్‌కి తెలిసినోళ్ళు ఉంటాం గాన మేము గాన సామాన్యులంటే, ఇప్పుడు నేను రోడ్డు మీద పోతే నన్నెవ్వడు గుర్తుపట్టడు. నేను సామాన్యుడిని కాదా? నన్నెవ్వడు పట్టించుకోడు. నేను సామాన్యుడిని కాదా? పెద్ద సెలబ్రిటీస్‌ని ఎవడు పట్టించుకోడు. అట్లా. బేసికల్లీ అందరూ సామాన్యులే. జాబ్ ఉన్నోడు సామాన్యుడు కాదంటే, అసలు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నోడు సామాన్యుడు అని చెప్పి ఒకరు పెట్టారు. అసలు నీ దృష్టిలో సామాన్యుడు అంటే ఏందంటే, ఏ జాబు లేకుండా ఇంటికాడ ఖాళీగా ఉండేటోడు సామాన్యుడు అని పెట్టిండు. ఇంటికాడ ఖాళీగా ఉన్నాడు వాడు నిజంగా జాబ్ చేసే వయసొచ్చిన తర్వాత, బాధ్యత తీసుకున్న వయసొచ్చిన తర్వాత కూడా జాబ్ లేకుండా ఇంటికాడ ఖాళీగా ఉన్నాడంటే వాడు సామాన్యుడు కాదు, సన్నాసాడు. సన్నాసాడు, వేస్ట్. వాడు భూమికి భారం. వాడిని పట్టుకొని నువ్వు సామాన్యుడు అంటే ఎట్లా? ఆడు ఏం చేస్తాడు? సకరాకుతాడా ఎవరిదన్నా? ఏం పని చేయకుండా జాబ్ చేస్తున్నా అంటే సామాన్యుడే. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే సామాన్యుడే. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే వాడు ఏమన్నా దివి నుంచి భూమికి దిగి వచ్చిన పుచ్చుకొని పడ్డాడా ఇక్కడ? మిస్టర్ బీన్ పడతాడు టిప్పుకొని అట్ట పడ్డాడా ఏమన్నా వాడు? కాదు కదా! ఆడు నానా కష్టాలు పడతా ఏం సర్లే పోనీ అట్లా అంతా సామాన్యులు. ఓకే రైట్. సరే లోపలికి పోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది ఎన్విరాన్మెంట్. ఇక వాళ్ళు లోపలికి పోగానే కూర్చొని నీకు టాపిక్స్ అడుగుతారు. ఎట్లాంటి టాపిక్స్ అడుగుతారంటే అమ్మాయిలు గొప్ప, అబ్బాయిలు గొప్ప. పోయినసారి అడిగినే చెప్తున్నా. అమ్మాయిలు గొప్ప, అబ్బాయిలు గొప్ప, అమ్మాయిలు స్ట్రాంగ్, అబ్బాయిలు స్ట్రాంగ్, ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా పోయినసారి అడిగిన దానిలో మీలో మీరే అంటే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి మీలో మీరే డిసైడ్ కండి, గ్రూప్ డిస్కషన్ టాపిక్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీరే సెలెక్ట్ చేసుకుని దాని మీద డిస్కస్ చేసుకోండి అని కూడా చెప్పారట. ఇట్లాంటివి రావద్దని ఈసారి 3 రోజులు పెడుతురు. అప్పటికి ఏంటంటే తలకాయ పీకింది వాళ్ళకి. వీళ్ళకి ఏం టాపిక్స్ ఇస్తారా, మీరే ఒకటి డిసైడ్ కానరా అని చెప్పిండట. అప్పుడు ఎవ్వడు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారట ఆ గ్రూప్ వాళ్ళు. ఏమైనా తెలివి ఉందా మీకు? ఎవరు మాట్లాడతారు? ఇది గ్రూప్ డిస్కషనా, మౌనవ్రతమా, సంతాప సభనా, ఏంది ఇది అని చెప్పి గట్టిగా రేజ్ అయ్యారట వాళ్ళు. సో బీ రెడీ, మీలో మీరే డిసైడ్ చేసుకోండి అన్నగాని చెప్పేటట్టు ఉండాలి టాపిక్. అర్థమైందా? నెక్స్ట్, లివింగ్ రిలేషన్ బెటరా, మ్యారేజ్ బెటరా అనేది కూడా టాపిక్ ఇచ్చారు. చాలామంది అంటే రెండింటికి మాట్లాడిన వాళ్ళలో సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు మ్యారేజ్ అన్నోడు సెలెక్ట్ అయ్యిండు, లివింగ్ అన్నోడు కూడా సెలెక్ట్ అయ్యిండు. నీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చూస్తారు వాళ్ళు అంతే. అర్థమైందా? ఇక్కడ చెప్తా, గట్టిగా మాట్లాడన్నా, మెల్లగా మాట్లాడన్నా, అసలు మాట్లాడద్దా అనేవి ఉంటాయి కదా, అవి కూడా చెప్తా. బిగ్ బాస్లో నామినేషన్ ప్రాసెస్ అవసరమా అండ్ నామినేషన్ ప్రాసెస్ ఇంపార్టెన్స్ ఏంటిది అనే దాని మీద గ్రూప్ డిస్కషన్ చేశారు. సెలబ్రిటీలుకి సపోర్ట్ చేస్తావు, కామన్ మ్యాన్కి సపోర్ట్ చేస్తావా? వాట్ ఈస్ యువర్ మోటో? అంటే సెలబ్రిటీ అంటే ఎవరు, కామన్ మ్యాన్ అంటే ఎవరు అనే టాపిక్ల మీదకి వెళ్ళి గ్రూప్ డిస్కషన్ టాపిక్ నడిచింది. అండ్ ఇంకొక టాపిక్ హైలైట్ తెలుసా, అక్కడ ఉన్నోళ్ళలోనే మీ 10 మందిలో మీకు ఎవరు ఫేక్ అనిపిస్తుంది అని చెప్పి అడిగారు అంతే. దాని మీదకి వెళ్ళి డిస్కషన్. సో ఇట్లాంటి టాపిక్స్ ఇచ్చారు. ఈసారి ఎలాంటి టాపిక్స్ ఇస్తారు? సేమ్ ఇట్లాంటివే ఉంటాయి. సింపతి గేమా, లేదంటే స్ట్రాటజిక్ గేమా, మైండ్ గేమా, లేదంటే ఎథిక్స్తో ఉండే గేమా, మోడర్న్ లైఫ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా, అమ్మాయిలు మోడర్న్ వేర్ వేసుకోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయా, రేపులు, ఇన్సిడెంట్లు, ఇట్లా టాపిక్ ఇవ్వచ్చు. సోషల్ మీడియా మనుషుల్ని కలుపుతుందా, విడదీస్తుందా, ఇట్లాంటి టాపిక్లు ఇవ్వచ్చు. మనీ అండ్ రిలేషన్షిప్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ట్రాన్స్జెండర్స్ టాపిక్ ఇచ్చి దాని మీదకి వెళ్ళి మీరు ట్రాన్స్జెండర్ అనే దానికి సపోర్ట్ చేస్తారా, చెయ్యరా అనే దాని మీదకి వెళ్ళి కూడా అడగొచ్చు. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి మీరు సపోర్ట్ చేస్తారా, చేయరా, ఇట్లాంటి టాపిక్ కూడా ఇవ్వచ్చు. అంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్లు, దాని మీద ఎట్లా నువ్వు మాట్లాడతావు అనేది వాళ్ళు చూస్తారు. సోషల్ మీడియా పిఆర్ ఇంపార్టెంటా, లేదంటే హౌస్లో నీ పర్ఫార్మెన్సే మెయిన్ ఇంపార్టెంటా గెలవడానికి అని కూడా ఇవ్వచ్చు. ఎట్లా చేస్తాం అప్పుడు ఆన్ ద స్పాట్ ఎట్లా మాట్లాడతాం అంటే, మీకు గిక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడేరు. గిక్కడ ఏది అనిపిస్తుందో అది బాగా థింక్ చేసి కాదు, గిక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడేరు. కుల్లం మాట్లాడుర్రి. మీ మనసు విప్పి మీకు అనిపించింది మాట్లాడుర్రి. ఫస్ట్ మాట్లాడాలన్నా, లాస్ట్కి మాట్లాడాలన్నా, అంటే ఫస్ట్ మాట్లాడిన వాడికి ఒక ఎడ్జ్ ఉంటుంది. అంటే టాపిక్ని వాడు రేజ్ చేస్తాడు. రేజ్ చేసినప్పుడు ఏంటంటే వాడికి బలం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మాట్లాడినోడికి బలం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయరు.
లేదు నేను ఆలోచించుకొని వాడు అన్న తర్వాత మాట్లాడతా అంటే కూడా అది కూడా యాక్సెప్ట్ అవుతది. పోయినసారి అగ్నిపరీక్ష స్టేజ్ మీద చూసినా 18 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు. 20 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లగాడు ఉన్నాడు. జతిన్ అనుకుంటా. జనిత్ ఆ అబ్బాయి ఉన్నాడు కదా! ఆ అబ్బాయి పోయిన సంవత్సరం అసలు గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నంత సేపు మాట్లాడలేదట. అసలు మాట్లాడలేదట. అంతా అయిపోయిన తర్వాత నువ్వెందుకు మాట్లాడతలేవు అని చెప్పి ఆ మేడం అడిగిందట. అక్కడ కూర్చున్న మేడం అడిగితే, ఆ మేడంకి మనోడు అంటే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ స్కోప్ ఏం దొరుకుతలేదు నాకు అందుకే ఆగినానంటే, ఇప్పుడు మాట్లాడు అన్నదంట. మాట్లాడమంటే అతను 2, 3 నిమిషాలు ఆగకుండా దడదడలాడించిండట. ఆ మాట్లాడిన విధానానికి అతను సెలెక్ట్ చేసిర్రు. అర్థమైందా? నీ రాత మంచిగుండాలి గానీ, నువ్వు మూసుకొని కూర్చుంటే కూడా పిలిపిచ్చి మాట్లాడి తీసుకుంటరు. నీ రాత మంచిగా లేకపోతే నువ్వు గట్టిగా మాట్లాడినా గానీ, ఏం మాట్లాడుతున్నావు కూర్చో అనొచ్చు. ఒక టీమ్‌లో, గ్రూప్‌లో ఒక పర్సన్ నువ్వు అరిస్తే నేను అంతకంటే ఎక్కువ అరుస్తా. ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్. నేను అరుస్తా. దబిడే దిబిడే అన్నట్టుగా సినిమాటిక్ డైలాగులన్నీ మాట్లాడిండు. ఆ పర్సన్ సెలెక్ట్ అయ్యిండు. ఆ పర్సన్ నెక్స్ట్ రౌండ్‌కి పోయిండు. ఆ పర్సన్ బిగ్ బాస్‌లోకి కూడా పోయిండు. నన్ అదర్ దాన్ హరీష్. సో, అరిసినంత మాత్రాన తీసుకోరా అంటే చెప్పలేం. అండ్ ఆ పర్సన్ లాస్ట్ ఇయర్ మాస్క్ ఏసుకొని వచ్చిండంటే కంప్లీట్‌గా గ్రూప్ డిస్కషన్స్ అయిపోయేంత వరకు అసలు గ్రూప్ డిస్కషన్స్‌లో కూడా మాస్క్ తీయలేదంట. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీదనే మాస్క్ తీసిండు. అర్థమైందా? సో, అట్లా కూడా ఉంటారు డిఫరెంట్‌గా మాస్క్ మ్యాన్ అని అప్పుడే పడ్డది ఆయనకి పేరు. సో, అట్లా డిఫరెంట్‌గా ఉంటారు. ఇంకొక మాస్క్ కూడా వచ్చిండు. డాక్టర్ మాస్క్ లాంటి ఒక మాస్క్ ఏసుకొని స్టోన్స్ తోటి ఉండే మాస్క్ ఉంటది. అట్లాంటి పర్సన్ కూడా వచ్చిండు. అతను సెలెక్ట్ కాలేదు. ఈ మాస్క్ అయినా సెలెక్ట్ అయ్యిండు. అట్లా రకరకాలుగా ఉంటది. మీ రాత మంచిగుండాలి. మీ టైం మంచిగుండాలి. మీరు మాట్లాడేది కూడా స్ట్రాంగ్‌గా మాట్లాడాలి. ఏం లేదబ్బా! మీకు అనిపించిందే మాట్లాడుర్రి. మీకు లవ్ మ్యారేజే మంచిది అనిపిస్తే లవ్ మ్యారేజ్ గురించే చెప్పుర్రి. మీకు అరేంజ్ మ్యారేజే కరెక్ట్ అనిపిస్తే అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడుర్రి. అక్కడ అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడితే వాళ్ళు తీసుకోరు అనేది ఏముండదు. మీరు లివింగే ముఖ్యం అనిపిస్తే లివింగే అని చెప్పండి. లేదు మీకు పెళ్ళే కరెక్ట్ అనిపిస్తే పెళ్ళే అని చెప్పండి. మీకు ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ మీకు నచ్చదు అంటే నచ్చదని చెప్పుర్రి. నచ్చుతది అంటే నచ్చుతదనే చెప్పుర్రి. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పుర్రి అంతే. మీకు రైట్ అనిపించింది రైట్‌గా చెప్పండి. మీకు రైట్ అనిపియాలి. మీకు అనిపియాలి మనసుకి. అది మీ నేచర్. మీ వ్యక్తిత్వం. అది బయట పడితే వాళ్ళు తీసుకుంటారు. అర్థమైందా? మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటది అంతే. కావాలని అరిచినోళ్ళని తీసుకుంటారా? క్లాస్‌గా తెగ్గొట్టినోళ్ళని తీసుకుంటారా? అంటే 2 కావాలి వాళ్ళకి. ఇద్దరు 2 టైప్స్ ఆఫ్ పీపుల్ కావాలి. సో, మీ టోటల్ బ్యాచ్‌లో ఒకరినన్నా సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ మీ టాపిక్కే సప్పసప్పగుండి ఎవరు మాట్లాడలేదంటే అందరి మీద ఇంపాక్ట్ పడతది. కాబట్టి ఎవరు మాట్లాడతలేరంటే మీరు గట్టిగా మాట్లాడరు. అప్పుడు మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అర్థమైతుందా? ఇది మన ఛానెల్‌ని చూస్తున్నోళ్ళకి మాత్రమే చెప్తున్నా. మీ బ్యాచ్‌లో ఎవడు మాట్లాడతలేరంటే మీరు గట్టిగా మాట్లాడరు. మీరు సెలెక్ట్ అయితారు. మీ బ్యాచ్‌లో అందరూ మాట్లాడుతున్నారంటే కొంచెం కరెక్ట్‌గా ఆలోచించి పాయింట్ మాత్రమే పెట్టే ప్రయత్నం చేయిర్రి. అప్పుడు మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే గట్టిగా షౌట్ చేసినోళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటది. అండ్ అద్భుతంగా పాయింట్ పెట్టినోళ్ళని అంటే ఈ పాయింట్ పెడితే చెక్ రా భయ్! ఇగ అయిపోయింది ఖతం. గేమ్ ఖతం. ఖేల్ ఖతం. దుకాణం బంద్ అనే పాయింట్ పెట్టినోళ్ళని కూడా తీసుకుంటారు. సో, బీ కేర్‌ఫుల్. మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్‌గా అండ్ ఇంకోటి చెప్తున్నా మళ్ళా భయపడకుర్రి. పర్ఫెక్ట్‌గా పాయింట్ పెట్టుర్రి. ఆయనకి ఇక్కడ ఏదనిపిస్తే గదే మాట్లాడే ప్రయత్నం చేయర్రి. అంతే. ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ నుంచి రావాలి. టక 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 రావాలి అంతే. ఆగిపోవద్దు. అంత దూరం పోయి ఆగిపోతే వేస్ట్. నాకు కాళ్ళల్లో వణుకొచ్చిందన్నా. నాకు అందరూ అరుస్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదన్నా అంటే పుణ్యకాలం గడుస్తది. ఓకేనా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు కాలక ముందే కాలర్ పట్టుకోవాలి అది అవసరమైతే. కాళ్ళు కాదు. ఆర్గ్యుమెంట్‌లో కాలర్ పట్టుకో. ఓకేనా? పోయినసారి చీరలు లేపుకున్నారట. కొట్టుకోవడానికి వేరట. గెల్లలు పట్టుకోవడానికి వేరట. చాలా జరిగింది. అట్లా ఉంటదన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రేపు మీకిచ్చిన టైంకి రేపు, ఎల్లుండి, అవతలండి ఎప్పుడు ఇస్తే టైం ఆ టైంకి హాఫ్ అన్ అవర్ ముందు ఉండమని చెప్పారు కాబట్టి ముందుండండి. వాళ్ళు చెప్పిన ఆధార్ కార్డ్ ఆర్ పాస్‌పోర్ట్. ఆధార్ కార్డ్ అన్నా, పాస్‌పోర్ట్ అన్నా దాంతో పాటు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలేమో అన్నారు. పాన్ కార్డ్ అన్నారు కదా! అవి తీసుకొని పోర్రి. పోయిన తర్వాత అక్కడ చెప్పిన ప్రాసెస్ అంతా జరుగుతది. దీని తర్వాత మీ నెక్స్ట్ డౌట్ ఏంటిదో కూడా తెలుసు. అదే గ్రూప్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత దీని రిజల్ట్స్ ఎప్పుడొస్తాయనే కదా! 1 వీక్ నుంచి 10 డేస్ అంటే 28థ్ ఇది అయిపోతుంది కదా! ఫస్ట్ తారీఖు లోపు వస్తాయి. ఇంకా ముందే వస్తాయి. కాల్ వస్తది. మిమ్మల్ని ఆ అగ్ని పరీక్ష షూట్‌కి ప్రిపేర్డ్‌గా రమ్మని చెప్తారు. అగ్ని పరీక్ష షూటింగ్ పలానా డేట్ ఉంటది అని చెప్తారు. ఫస్ట్ 2 డేస్ అట్లా షూట్ జరుగుతది. అంటే ఈ గ్రూప్ డిస్కషన్స్‌లో సెలెక్ట్ అయినోళ్ళకి ఒక 50 మంది దాకా సెలెక్ట్ చేస్తారు కదా! 50 మందిని జడ్జెస్ ముందుకు తీసుకొని పోతారు. నవదీప్ గారు, బిందు మాధవ్ గారు అండ్ నన్ అదర్ దాన్ అభిజిత్ వీళ్ళు ముగ్గురే ఉండే 99% వీళ్ళు ముగ్గురే ఉండే ఛాన్స్ ఉంది. సో, వీళ్ళు ముగ్గురితోటి మళ్ళీ అండ్ శ్రీముఖి గారు యాంకర్‌గా ఉంటారు. ఆడ పోయినంక ఆ 50 మందిని ఫిల్టర్ చేసే కార్యక్రమం 2 రోజులు జరుగుతది. అంటే ఈ షూటింగ్ ఎప్పటి నుంచి జరగొచ్చు? ఆగస్ట్ 5థ్ నుంచి జరగొచ్చు. 5థ్, 6థ్ ఈ 2 రోజులు ఈ షూటింగ్ జరుగుతది. ఆ తర్వాత ఒక రోజు బ్రేక్ ఇస్తారు. ఈ 50 మందిలో నుంచెల్లి ఒక 15 మందిని ఫిల్టర్ చేస్తారు వాళ్ళు. ఆ 15 మందితోటి నెక్స్ట్ లెవెల్స్ అనేటివి ఉంటాయి. అగ్ని పరీక్ష లెవెల్ 5 ఉంటది. సో, అగ్ని పరీక్ష లెవెల్ 5లో 15 మందితోటి ఒక 10 రోజులు షూటింగ్ ఉంటది. అంటే మనకి 5థ్ నుంచి మొదలుపెడితే 5థ్, 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్, 11థ్, 12థ్, 13థ్, 14థ్ వరకు కూడా ఈ షూటింగ్ అనేది జరుగుతది.
సో 15th నుంచి టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్ట్ 15th నుంచి ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి 22 ఎపిసోడ్స్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ పోయినసారిలాగా 15 ఎపిసోడ్స్‌తో క్లోజ్ చేసినా గానీ మనకేం ఇబ్బంది ఏం లేదు. మొత్తానికైతే టీవీలో కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ రీచ్ అయితే ఉంటది మీకు. ఎవరెవరైతే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయితారో మీకు రీచ్ ఎక్కువ ఉంటది. మీరు ఎక్కువగా ఐ మీన్ ఎక్కువ పాపులారిటీని పొందుతారు. ఎక్కువ ఫేమ్ వస్తది మీకు. అగ్ని పరీక్ష టాప్ 15లో ఉన్నా చాలు మీకు. మీరు బిగ్ బాస్‌లోకి పోయినా పోకపోయినా అగ్ని పరీక్ష టాప్ 15లో ఉండే ప్రయత్నం అన్నా చేయుర్రి. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటదన్నట్టు. ఒక 15 రోజులు టీవీ ప్రోగ్రామ్ షూట్‌లో ఉంటారు. జనాలకు తెలుస్తారు. ఓకే. ఈ 15 మెంబర్స్‌లోంచి ఈసారి ఎక్కువ మందిని తీసుకునే ఛాన్స్ ఉంటది. వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్ అందరిని ఇందులో పడేస్తారనుకుంటున్నాను. లెవెల్ 5లోనన్నా కలుపుతారు. 4లోనో, 5లోనో కలిపేస్తారు వాళ్ళని. సో, వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పోతారు. వైట్ గోల్డ్ నుంచి వచ్చిన, గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చిన మనం లాస్ట్ ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు మలయాళంలో ఒక కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేస్తే టాప్ 2 దాకా ఉంచిర్రు అన్నాం కదా! అట్లాంటి ప్రివిలేజెస్ ఏం ఉండయి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అగ్ని పరీక్షకు మాత్రమే సెలక్షన్స్. నాట్ బిగ్ బాస్ కాబట్టి. ఇది వైట్ గోల్డ్, గోల్డ్ డ్రాప్ ఓళ్ళయి. సో, అక్కడికి పోతారు. హ్యాపీగా 15 మెంబర్స్‌లో ఉంటే గనక మీకు మంచి పేరొస్తది. అది మ్యాటర్. ఇది టెలికాస్ట్ ఎప్పటిదాకా ఉంటదంటే సెప్టెంబర్ 5th దాకా వస్తది. సాటర్‌డే దాకా వస్తది. సెప్టెంబర్ 6th రోజు ఆదివారం నాడు బిగ్ బాస్ చాలైతది. అప్పుడు అందులో లోపలికి నూకుతారు. అది 5గురిని తీసుకుంటారా, 6గురిని తీసుకుంటారా, 10 మందిని తీసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10 మంది సెలబ్రిటీలు, 10 మంది కామన్ మ్యాన్స్ అని ఇంటున్నా. సో, అట్లయితే గనక మీకు పండగ. ఖచ్చితంగా ఆ టాప్ 15 20 మెంబర్స్‌లో అంటే ఒకవేళ వాళ్ళు టాప్ 20 తీస్తే అందులో నుంచి స్టేజ్ మీదకి పట్టుకొని పోతే అందులో నుంచి 10 మంది లోపల పట్టుకుపోయారనుకో, ఆ 10 మందిలో మీరు ఒకరయ్యారనుకో, కంపల్సరీ లైఫ్ ఎంతో కొంత ఫార్వర్డ్ అయితే పోతది. 1 వీకే బయటకొచ్చినా మీకు ఎంతో కొంత పేరైతే ఉంటది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మీకు పేరొస్తది. అది కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి పేరు కాబట్టి మీకు మంచి పేరే వస్తది. ఓకేనా? అది మ్యాటర్. ఎవరెవరికైతే అవకాశాలు రాలేదో రంది పెట్టుకోకుర్రి. నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటది. అగ్ని పరీక్ష అనేది ఇక కంపల్సరీ కంటిన్యూగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది సక్సెస్ అయింది. దీని త్రూ కంటెస్టెంట్‌ల పేమెంట్లు తక్కువ ఉంటాయి. అండ్ టాలెంటెడ్ పర్సన్స్‌ని మనం మార్కెట్‌లోంచి బయట అంటే లోకల్ టాలెంట్, ఇన్ హౌస్ టాలెంట్స్ అయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇన్ హౌస్ టాలెంట్స్‌ని మనం బయట గుంజొచ్చు. గుంజి వాళ్ళని వాడుకోవచ్చు. కామన్ మ్యాన్స్ మన ఇంటి దగ్గరోడు, మన ఊరోడు, మన చుట్టుపక్కలోడు ఉన్నాడు అంటే క్రేజీగా ఆ ఏరియా వాళ్ళందరూ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ కన్నడ సీరియల్ ఆర్టిస్ట్‌నో, తమిళ్ సీరియల్ ఆర్టిస్ట్‌నో తెలుగులో సీరియల్ తీసినందుకు తీసుకొచ్చి ఇందులో పెట్టే బదులు లోకలోళ్ళని పెట్టినావనుకో ఈ లొల్లి కూడా ఉండదు. వేరే భాషని పెట్టినావు, వేరే ప్రాంతంని పెట్టినావు, ఎక్కడనోని పెట్టినావు, తెలుగులో తెలుగోళ్ళు లేరు అనే లొల్లి కూడా ఉండదు. అంతా తెలుగోళ్ళే వస్తారు. ఇన్ ద మీన్ వైల్ ఆ ఎస్ఐ గారు ఉన్నారు చూసినావా? అగ్ని పరీక్షకి అప్లై చేసిన ఎస్ఐ గారు. ఆయన అగ్ని పరీక్షలో ఉండే ఛాన్స్ ఉంది. ఆయనంతటికి ఆయన రాకపోతే చెప్పలేం గానీ ఆయనని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రెండోది ఫుటా తెలుగు అని ఉన్నాడు కదా! అతన్ని డైరెక్ట్ బిగ్ బాస్‌కి తీసుకునే ఛాన్స్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే అట్లాంటి కంటెస్టెంట్‌ని హిందీలో ఒకసారి తీసుకున్నారు. వేరే కంట్రీ కంటెస్టెంట్‌ని. సో, ఆ టైప్‌లో అంటే మనకి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి కదా! అని అంటే అది అగ్ని పరీక్షకి. మెయిన్ బిగ్ బాస్‌కి వాళ్ళ ఇష్టం. కాబట్టి ఫుటా తెలుగుని కూడా తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మేబీ ఆర్ మే నాట్ బి చెప్పలేం. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా చెక్ ఇట్ బై నమస్తే. దిస్ ఈస్ యువర్ 65 సైనింగ్ ఆఫ్. All the best.